మీ జీవితంలో అత్యంత బాధపడ్డ సంఘటన మీ వదిన గారు చనిపోవడం అన్నది. అది అంటే ఈ రోజులలో తల్లిదండ్రులు, కొడుకులు, అన్నదమ్ములు చనిపోతేనే పెద్దగా వారం రోజులు బాధపడి మర్చిపోతున్న రోజులు. అలాంటిది మిమ్మల్ని చాలా రోజుల తర్వాత అది వేధించింది. ఏంది మీ వదిన గారితో ఉన్న మీ అనుబంధం ఏంటి? అంటే ఒకటి మీరన్నట్టు ఇది 40 ఏళ్ల క్రితం సంఘటన. చిన్న పిల్లలు అంటే అప్పుడు మానసిక స్థితి అందరిది అలాగే ఉండేదేమో. అందరూ అది చెప్పాక ఇందాక పక్కింట్లో వాళ్ళు ఏమైనా ఫీల్ అయితే వీళ్ళు ఫీల్ అవ్వడం. మా పక్కింట్లో ఒక ఆవిడ కృష్ణాలు పోసుకుంటే మేము అగ్గిపుల్ల కోసం అగ్గిపెట్టి తడిసిపోతే ఆవిడ మా ఇంట్లో అగ్గిపెట్టి అడిగింది. ఎందుకు అగ్గిపెట్టి అడుగుతుంటే దాన్ని మేము చాలా కాలం చెప్పుకున్నాం. ఇప్పుడు పరిస్థితి అట్లాగా అప్పుడు ఏంటంటే మేము ముందు 7 అన్నములు, ఆడపిల్లలు లేరు. సో మా ఇంట్లో ఎప్పుడైతే ఆడపిల్లలు లేరో సహజంగా వాళ్ళ పట్ల గౌరవం ఫస్ట్ వదిన. ఇంకా మాకు తల్లి తర్వాత తల్లి. అట్లా మేము మా వదిన కూడా చాలా జాగ్రత్తగా చిన్న పిల్ల. మీ ఇద్దరం కలిసి నాకన్నా కొంచెం పెద్దదేమో, 1 ఏడాది. మేము ఏమైనా సినిమాకి వెళదాం వదిన. ఫస్ట్ షోకి ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నాం. మా నాన్న వస్తున్నాడు. ఇలా నడుచుకుంటూ వస్తున్నాం. మా నాన్న ఎంత అప్పుడు 50 పైసలు టికెట్ అమర్ టాకీస్ చిలుకలు కూడా. మా నాన్న ఆఫీస్ నుంచి వస్తున్నాడు. గుండెల మా వదిన వణికిపోయింది. ఎందుకంటే చాలా సాంప్రదాయం కుటుంబం. సినిమా వెళ్తున్నాడు, చెప్పకుండా సినిమాకి వెళ్ళడం, మరితో సినిమాకి వెళ్ళడం కాదు. వచ్చి ఎక్కడికమ్మా నేను అసలు అంటున్నాను, నేను నాకు భయం కదా. మా వదిన అదే నాన్నగారు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. నడుచుకుంటూ ఎందుకు వెళ్తున్నాడు? రిక్షా అట్లా అంత సంస్కారం ఉంటుంది. అలాంటి వదిన జనరల్గా ఏమిటంటే మరి ఫస్ట్ టైం మీరు ఎంత ప్రేమ అంటే మేము కాన్పుకు పెడుతుంటే మేము బట్టలు సర్దుకున్నాం ఆవిడ దాంట్లో. అది పెడుతుంది పురిటికి 3 నెలలు పడుతుంది అలసిపోవాలి మాకు. నేను మా అన్న ఇద్దరం బట్టలు సర్దేసుకుంటే మా అమ్మ తప్పురా అట్లా వెళ్ళడం కుదరదు అది అవుతారులే అని చెప్తే మాకు 10 రూపాయలు ఇచ్చింది. మేము ఇద్దరం లవకుశ సినిమాకి వెళ్ళాం. ఇక వెళ్ళిపోయి డెలివరీలో పాపం పోయింది. అది ఇంకా ఆ తర్వాత నాకు బాధాకరమైన సంగతి మా దేవరకొండ నరసింహకుమార్ నాకు అంటే ఇవాళ నేను రైటర్ అవ్వడానికి ఒక కారణం. నేను వాడికి చెప్తుండే ఎట్లా అవునరా బాగుందిరా నువ్వు రాయిరా అంటే వాడు ఏమిటంటే నాకు వాడికి ఉన్న అనుబంధం. వాడు పడుకునేటప్పుడు పక్క వేసి ఒక చెంబు పెట్టి అంటే నేను వేగమానులా తిరిగి ఎక్కడ వచ్చినా ఆ ఇంటికి వెళ్ళి పడుకునేవాడు. అలాంటి వాడు కూడా గండిపేటలో నిగం ఏదో గవర్నమెంట్ కంపెనీలో పనిచేసేవాడు స్టెనోగా. ఓకే, చచ్చిపోయాడు. చాలా బాధపడ్డా. చాలా కాలం అది ఎక్కువ మా వాడు. ఎందుకంటే రాయి ఫస్ట్ ప్రింట్ నా కవిత ఎంత బాగా రాసేవారు. అట్లా బాగా ఎంకరేజ్ చేసేవాడు అన్నమాట. కవిత్వం, సాహిత్యం అంటే వాడు పోవడం చాలా కాలం బాధ్యత. చాలా కాలం అంటే కళ్ళు వచ్చేవాడు బతుకున్నట్టు. కళ్ళు వాడు ఉన్నవాడు నేను వాడితో ఆర్గ్యూ చేస్తున్నాడు. నువ్వు బతుకున్నావు కదా, చచ్చిపోయి ఉంటాను చెత్త నా కొడుకు నన్ను లేచి కూర్చున్నావు అనమాట. 1 ఏడాది పాటు వాడు నన్ను వేధించాడు. ఎలా ఈత కొట్టు చనిపోయాడు వాడు. అది ఎట్లా జరిగి ఉంటుందంటే మిశ్రధాతు నిగంలో పనిచేసేవాడు. అందరూ పార్టీకి వెళ్ళి దానికి కూడా నన్ను పిలిచేవాడు. రారా అంటే మీకు మీ ఆఫీసు చూసి నేనెందుకురా అన్న. పైగా నాకు కంట్లో ప్రాబ్లం వస్తే ఇక్కడ వేరే హాస్పిటల్కి వెళ్ళాను, నేను రానన్నా. కానీ ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. నేను పొయ్యిట్లంతా విశాలంగా రాసుకుంటున్నా. సరిగ్గా 1 గంటకి ఫోన్ వచ్చింది. ఇట్లా ఏదో వెళ్ళాం. చూస్తే అండర్వేర్తో ఉన్నాడు. అంటే ఏం జరుగుతుందంటే ఈత రాదు. ఎవడో వీడిని ఇంతకుముందు వీడు వాడు వేసి ఉంటాడు, వీడు కూడా వేసి ఉన్నాడు. ఇరుక్కుపోయాడు. సరే వేపాకులు గట్రా తీసుకొచ్చాం. వాళ్ళమ్మ మాట అంది, మేమంతా క్లోజ్ అనడానికి. ఎరా నువ్వు వాడు అలా అనకూడనమాట. నువ్వు వాడు కలిసి ఉండేవాడు కదా, నువ్వు ఉన్న వాళ్ళు ఏంట్రా అంటే ఆవిడ బాధ ఏమిటంటే కట్ చేస్తే తీసుకెళ్ళి మేమే అన్నప్పుడు వాళ్ళ నాన్న అన్కాన్షియస్ అయిపోయాడు. చిన్న తమ్ముడు నేనే కొరిగి పెట్టేవాడు. ఇట్లాగా సింహకుమార్ అనేవాడు నా జీవితాన్ని చాలా
బాధాకరమైన ఒక ఫ్యామిలీ విషయానికి వస్తే ఇంకోటి, నాన్నగారు ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది దొర కొడుక్కి ట్యూషన్ చెప్పేవాళ్ళంట. అక్కడ మీకు ఎప్పుడైనా మీ ఫాదర్ చెప్పేవారా అప్పుడు జరిగిన సంఘటనలు ఏమైనా ట్యూషన్కి సంబంధించి? అంటే మా నాన్న ఫస్ట్ మ్యాన్ టు కమ్ ఇన్ మా ఫ్యామిలీస్ అని 1934లో వచ్చే టెంకంపేట అని ఉందట ఊర్లో. అక్కడ దొర ఓ రెడ్డి గారి అబ్బాయి, అంటే అప్పుడంతా దొర గడి ఆ టైప్ ఉండేది కదా, వచ్చి ఒకరికి ట్యూషన్ చెప్పేవాడు. లేదా తర్వాత ఆయన దిగినప్పుడు ఒక సంఘటన చాలా తమాషా. ఆయన దగ్గర రూపాయి ఉంది, రూపాయి 4 పావలాలు ఉన్నాయట. సికింద్రాబాద్ స్టేషన్లో దిగాడు సామంతుడి ఎదురుగుండా జనతా హోటల్ వెల్కమ్ ఉండదు, ఇప్పుడు దాన్ని మారిపోయింది రూపం. ఉంది, హోటల్ అయితే ఉంది. మెట్లు ఎక్కుతున్నాడు. డబ్బునే కింద అడుగుతారు కదా ముష్టివాడు. మా నాన్న జేబులో చేయబెట్టి ఢింగన పావులు వేసేట, వేసి పైకి వచ్చి కూర్చున్నాడు. హోటల్ ఎట్లుంటుందంటే హోటల్ గేట్ దగ్గరే ఈ ఓనర్ కూర్చొని ఇలా చిల్లర ఇలా ఇలా అనుకుంటుంటాడు. ఈ వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తుంటాడు కదా, ఇది గమనించాడు. ఎవడన్నా 5 పైసలు వేస్తాడు, 10 పైసలు వేస్తాడు, ఉన్న 4 కూడా వేసి వీడోడు అనుకున్నాడు. కట్ చేస్తే ఆయన ఒక ఇడ్లీ, మా నాయన. ఇది వేరే సంఘటన. హైదరాబాద్ సికింద్రాబాద్ దిగ్గానే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అర్థమైంది. వెళ్ళి ఓ ఇడ్లీ, ఓ దోశ, మేము అప్పుడు గట్టిగా తినేవాళ్ళు కదా, ఒక కాఫీ. వాడు 80 పైసలు వేసాడు బిల్లు. చూస్తే 75 పైసలు. పైసా తక్కువైనా బిల్లు కన్నా తక్కువ కదా. అంతే. వచ్చి 70 పైగా ఊరు ఫస్ట్ టైం వచ్చాడు. 75 పైసల్లో బిల్లు అందింది. 80. ఆడు ఇలా లెక్కెట్టుకుని ఇంకో 5 పైసలు లేవు మరి. ఎందుకుంటే నువ్వేమో జమీందారు బాయ్, వచ్చేటప్పుడు వాడికి పావులు వేసావు. ఎందుకుంటే అప్పుడు ఆ తర్వాత జీవితాంతం వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. అది గమ్మత్. మా నాన్న అక్కడికి వెళ్ళి కాఫీ తాగుతుండేవాడు చాలా కాలం. అట్లా వచ్చి ఇక్కడ చదువుకున్నట్ట. తర్వాత కొన్నాళ్ళు చెప్పినట్టున్నాడు, అయిపోయింది. తర్వాత ఇప్పుడు కూడా పాన్ బజార్లో ఒక ఖాదీ షాప్లో పనిచేసేవాడు. ఆ తర్వాత రైల్వేలో ఎవరో బంధువుకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాడు అట. సెకండ్ ఫార్మ్ మా నాన్న ఇంటర్మీడియట్ పీరియడ్, మంచి ఇంగ్లీషు, అద్భుతమైన రైటింగ్ అన్నీ చేశాడు. క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తే ఎవరు వీడు అనే వాళ్ళు ఆయన ఉంటారు. అంటే ఇట్లా సేతురావు, TVSS రామలింగ, పెద్ద పేరు మా నాయన, తనికెళ్ళ వెంకట సుబ్రహ్మణ్య సేతు రామలింగేశ్వరరావు. మేము ఇంత పేరు వెళ్ళాక T సేతురావు అని పెట్టుకునేవాడు. క్యారేజ్ ఎవరంటే మా బంధువుల అబ్బాయి. ఏం చేస్తున్నావు అంటే సెకండ్ ఫార్మ్ ఉద్యోగం చేస్తాడా అన్నట్ట. అంటే మరి దానికి వచ్చి ఎక్కడో చేస్తున్నాడు. అప్లికేషన్ ఫారం సంతకం పెట్టి ఫిలప్ చేసి పోయి రేపు రమ్మను. కట్ చేస్తే రేపటి నుంచి రైల్వేలో జాయిన్ అయిపోయాడు. అట్లా అక్కడి నుంచి ఇంకా మా ఫ్యామిలీ ఇక్కడ ఉండిపోయింది. ఆ ఊళ్ళల్లో ఎవడు హైదరాబాద్ వెళ్ళాన్న మా నా చేతిలో ఉన్నాడు కదా, దిగిపోయేవారు. సత్రం, మా ఇంట్లో సత్రం అన్నమాట. మా అమ్మ 22 జొన్న రొట్టెలు చేసేది. ఒక జొన్న రొట్టె ఒకటి తింటారు. కరువు వచ్చినప్పుడల్లా అన్నం లేదు అప్పుడు, రేషను జొన్న రొట్టె. అట్లా మా నాన్న కొంచెం సోషల్ మనిషి, దిల్దార్ ఆద్మీ. రమ్మని రాని బంధు ప్రేమ, స్నేహితులు, అట్లా అంచేత మాకు ఆ స్ప్రెడ్ ఎక్కువైపోయి కొన్ని ఉంటాయి ఆ లక్షణాలు మాకు సంక్రమించడం. అట్లా కరువు వచ్చినప్పుడు ఆ జొన్న రొట్టెలు పంచేవారంట అన్నగారు. ఇంట్లో 20 మంది ఉండేవాళ్ళు అంటే ఓకే ఓకే. ఇవన్నీ పంచడం కాదు, కుటుంబ సభ్యులు. ఆ కుటుంబం పక్కన పెడితే కరువు వచ్చినప్పుడు అదే వీళ్ళు ఫ్రెండ్స్ అట్లేదు అంతా. బట్ మా నాన్న ఒకటి చెప్పాడు, తనకు ఈ గూడ్స్ సరుకులు తెచ్చే దాంట్లో ఇన్ఛార్జిగా ఉండేవాట. గూడ్స్ ఏది కందిపప్పు, బియ్యం ఉంది కదా, దానికి ఇన్ఛార్జిగా ఉండేవాట ఆ గూడ్స్ ట్రైన్కి. ఇక్కడ నార్త్ ఇండియా నుంచి ఇట్లా వస్తున్నప్పుడు ఈ పల్లెటూరులో ఇక్కడ నాగితే ఈ పాపం గుడిసెలు వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళని పిలిచి అన్నీ ఈ పప్పు ఇచ్చేసేవాట. ఇక్కడ బస్తాలు లెక్క కదా అప్పుడు. అది నాకు అంటే మన అత్త సొమ్మలుడు దానం ఆయనదేం కాదు, స్టిల్ పేదవాళ్ళు ఇచ్చే కొంచెం నూనె, అంత పప్పు, ఒక బియ్యం, అందులోంచి మొత్తం చెడకుండా మధ్యలోంచి తీసేవాడని ఆయన చెప్పాడు.
ఆ దొరకడికి ట్యూషన్ చెప్పేటప్పుడు ఏదైనా సరదా సంఘటనలు ఏమైనా చెప్పేవారా గుర్తున్నాయి? లేదు అస్సలు నాకు అది ఇప్పుడు ఆ టెంకంపేట ఎక్కడ ఉందో పట్టుకోవాలి నేను. అది నాకు మొన్న కూడా అడిగా, ఇట్లా వచ్చా 34లో వచ్చినప్పుడు ఇట్లా ఏం జరుగుతుంది ఇక్కడ, ఇట్లా అందరు. అయితే అప్పుడు మనకి చిక్కడపల్లిలో ఇప్పుడు ఏది ఒక 10 ఎకరాలు ఎంతో గజం పావలా చొప్పున కొనవయా, మేము డబ్బులు అక్కర్లేదు తీసేసుకోమని మా నాన్న అంటే, ఈ నైజాం అప్పుడు నైజాంలో మనం ఎంత ఉంటామండి, మళ్ళీ వస్తాం ఇక్కడ ఏదో వెళ్ళిపోవడం ఏదో పని కొనలేదు. మేము కొంచెం అది కనుక కొని ఉంటే ఇప్పుడు అసలు మనం పరిస్థితి ఎట్టుండదు, ఎందుకు కొనలేదా అంటే, అది పావలా అయితే ఎందుకు కొనలేదు, మా అప్పుడు పావలాయం లేదురా అని తిట్టేవాడు మా నాన్న. అప్పుడు పావలాయే లేదురా, అది ఉంటే ఇంకా లేదే ఉండదు. ఆ తర్వాత చాలా డిగ్నిఫైడ్గా బతికాం.